హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని ఊర మిరపకాయలు అంటారు, అలాగే మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. వేసవి వచ్చిందంటే వేరే ఏ పనులు పెట్టుకోకుండా మనం వడియాలు ఇలా ఊర మిరపకాయలు సంవత్సరానికి సరిపడా ఒకేసారి పెట్టేసుకుంటూ ఉంటాం. చాలా సింపుల్గా వీటిని తయారు చేసేసుకోవచ్చు. ఈ చల్ల మిరపకాయల్ని సరైన కొలతలతో నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసినట్టయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చల్ల మిరపకాయల్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఈ చల్ల మిరపకాయలు చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. ఈ చల్ల మిరపకాయలకి కాయ అనేది కొంచెం లావుగా ఈ విధంగా ఉండాలి. అలాగే కారం తక్కువ ఉండే మిరపకాయలు తీసుకోవాలి. ఈ చల్ల మిరపకాయలు ఈ వేసవిలోనే మనకి రైతు బజార్లో దొరుకుతుంటాయి. వీటిలో సన్నగా ఉండేవి, అలాగే పుచ్చులున్న పండిన కాయలు ఉన్న అవన్నీ తీసేసి బాగున్న కాయల్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి 1కి 2 సార్లు బాగా కడగండి. మీరు చల్ల మిరపకాయలు ఎప్పుడు పెట్టాలనుకున్నా ఫ్రెష్గా బజార్ నుంచి అప్పటికప్పుడు తెచ్చుకుని మిర్చి వడిలిపోక ముందే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మిర్చిని ఒక స్ట్రైనర్లోకి వేసి వాటర్ అంతా పోయే వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కిలో మిర్చికి 1 గ్లాస్ వరకు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. మీరు ఏ సైజ్ గ్లాస్ తీసుకున్నా 1 గ్లాస్ వరకు పెరుగుని వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా వేసుకోవచ్చు. అదే మీరు 1 కేజీ మిర్చిని తీసుకుంటే 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో పెరుగుని ముక్కలుగా లేదా పెరుగు గడ్డలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పెరుగుని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేయండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. నెక్స్ట్ మిరపకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని పౌడర్లా చేసి వేసుకోండి, రుచి బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ కరిగేలా బాగా కలుపుకోవాలి. మజ్జిగ బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మిరపకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ విధంగా నైఫ్తో మధ్యలోకి చిన్నగా చీల్చినట్టు కట్ చేసుకోవాలి. చూడండి, మిరపకాయని చివరి వరకు చీల్చకుండా ఇలా మిర్చికి పైన కొద్దిగా చివరి కొద్దిగా వదిలి నాటు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న 1/2 కిలో మిర్చిని నైఫ్తో నాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలకి నాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మిరపకాయలకి మజ్జిగ అంతా పట్టేలా కలిపిన తర్వాత వీటిని మూత పెట్టేసి 3 రోజుల పాటు మజ్జిగలో బాగా ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మిరపకాయలు బాగా ఊరి కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా ఊరిన మిరపకాయల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని దానిపైన ఈ మిరపకాయల్ని పిండకుండా మజ్జిగని ఊడ్చి ఈ విధంగా పలుచగా వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇవి ఎండేటప్పుడు మిరపకాయల్ని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చూసుకుంటే మిరపకాయలు పచ్చిగా లేకుండా అన్ని వైపులా చక్కగా ఎండుతాయి. వీటిని మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. అలాగే ఇవి ఎండడానికి కనీసం 4 డేస్ అయినా పడుతుందండి. ఈ విధంగా మిర్చితో పాటు మజ్జిగని కూడా ఎండలో పెట్టుకోవాలి. దానివల్ల మజ్జిగ పాడవకుండా ఉంటుంది. సాయంత్రానికి చూస్తే ఈ విధంగా ఎండి మిరపకాయలన్నీ అక్కడక్కడ వైట్ కలర్లోకి వచ్చాయి కదా. ఈ విధంగా మిరపకాయలన్నీ గ్రీన్ కలర్ పోయి పూర్తిగా తెలుపులోకి వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. అంటే పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టుకుని సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసి ఒకసారి కలిపేసి రాత్రంతా ఊరనిచ్చి మళ్ళీ మార్నింగ్కి ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా 3 రోజులు చేయాలి. అప్పుడే మనకి మిరపకాయలు అనేవి మజ్జిగలో బాగా ఊరి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సెకండ్ డే సాయంత్రానికి చూస్తే ఆల్మోస్ట్ అన్ని మిరపకాయలు పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇంకా వీటిని మజ్జిగలో వేయకుండా నార్మల్గా మంచి ఎండలో 2 డేస్ ఎండబెట్టుకోవాలి. చూడండి, 4 డేస్కి ఈ విధంగా ఎండిపోతాయి. అలాగే పూర్తిగా ఎండయ్యో లేదో తెలియడానికి ఒక మిరపకాయని తీసుకుని మధ్యకి విరిచినప్పుడు క్రంచీగా వెంటనే విరగాలి. సో ఇదే ప్రాసెస్లో సంవత్సరానికి సరిపడా ఊర మిరపకాయల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసుకుందాం.
అంతే అండి, టేస్టీగా ఊరమిరపకాయలు రెడీ అయిపోయినట్టే. వీటిని టమాటా పప్పులోకి కాంబినేషన్గా తింటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చాలామంది వీటిని పెరుగన్నంలో కూడా తింటుంటారు. సో ఫ్రెండ్స్, ఈ చల్లమిరపకాయల రెసిపీ మీకు నచ్చినట్టయితే వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే మా ఏరియాలో వీటిని ఊరమిరపకాయలు అని అంటారు. మరి మీ ఏరియాస్లో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.